మజిలీపట్నంలో తాగుబోతులకు పోలీసుల పనిష్మెంట్. నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు. గత రాత్రి గణేష్ భవన్పై వీరంగం సృష్టించిన తాగుబోతులు మద్యం మత్తులో పాదచారులపై దాడికి పాల్పడడమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్పై దాడికి పాల్పడిన తాగుబోతులు. దీన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎస్పీ ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న ఆర్పేట సిఐ యేసుబాబు. నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించిన సిఐ. సిటీ కేబుల్ నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్కు తరలింపు. నిందితుల స్వస్థలమైన బలరావునిపేటలో కూడా రోడ్డుపై నడిపించిన పోలీసులు. రౌడీ మూకలు, తాగుబోతులు, గంజాయి బ్యాచ్కు ఓ హెచ్చరికగా ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చామని మీడియాకు తెలిపిన సిఐ యేసుబాబు. గంజాయి మత్తులో ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఈ రోజు ఈ ముగ్గురు వ్యక్తులకి గుణపాఠం. ప్రజలను దాడి చేస్తే వారికి పై కఠిన చర్యలు తీసుకుని పోలీసు వారు ఈ విధంగా. నా పేరు యేసుబాబు, నేను ఆర్పేట సిఐని. నిన్న సాయంత్రం 7 గంటలకి ఒక ముగ్గురు వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవ పడుతూ వాళ్ళతో గొడవడం కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి, సుబ్బారావు, సాయి అనే అతను కూడా చేతులు ఇష్టం కొట్టి సిటీ కేబుల్ లోనికి వెళ్ళి కూడా కొట్టారని మాకు రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తరలించడం జరుగుతుంది. ఈ బల్లానపేట కానీ ఎక్కడైనా కానీ మచిలీపట్నంలో ఎవరైనా కానీ మద్యం సేవించగానే, గంజాయి సేవించగానే ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇవి మాకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో గంజాయి అనే ఈ ఆకతాయి మోకల్ని అరికట్టడంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు. దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. ఆ గతంలో ఒకటి మీద లేవు కానీ ఇద్దరి మీద ఉన్నాయి, 2 కేసులు ఉన్నాయి. గంజాయి కేసు లేదు, బాడీ లెఫెన్స్లే, అన్ని కొట్లాట కేసులే. వాళ్ళు సిటీ కేబుల్ చొరబడి అక్రమ ప్రవేశం వెళ్ళి చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ చేయాలి. ఐపీసీ 448, 303 ఐపీసీ అంటారు. ఇలాంటి ఆకతాయిలకి మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి తెలియడం కోసం హెచ్చరిక ఇది. వాళ్ళు హెచ్చరించడం కోసం ఈ రకమైన గుడ్ మార్చ్ చేయడం జరుగుతుంది. మరి మా సార్ ఉన్నతాధికారుల సూచనల మేరకు చేస్తాం.